ఆ ఒక్క మాట తెలంగాణ శాసనసభను కుదిపేసింది. ఆ ఒక్క మాట అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. 4 గంటల సుదీర్ఘ చర్చ ఓ సభ్యుడి సస్పెన్షన్ కు దారితీసింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభా స్పీకర్ సొంతం కాదన్నారు. దీనిపై మంత్రులు ఘాటుగా స్పందించారు. ఒక వర్గంపై బీఆర్ఎస్ చులకన భావంతో ఉందని, సభలో పదే పదే ఆ చులకన భావాన్ని చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకుని సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ను కోరారు. అంటే ఈ రోజు ఎట్లా ఉందంటే కొన్ని వర్గాలకు కొన్ని కుటుంబాలకు కొంతమందికే గౌరవము, మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు 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 అని మాట్లాడినరు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని పదే 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 అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ గవర్నర్ గారిని, కాంగ్రెస్ కార్యకర్త అంట, గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని, అంతకుముందు మహిళా గవర్నర్ను, ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది, అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి. భారతదేశంలో మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ ద వర్డ్ ఆర్ రూలింగ్ ఆర్ ది అథారిటీ ఆఫ్ ద స్పీకర్ ఇస్ సుప్రీం. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి. మరి ఈ రోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఒక దళిత కమ్యూనిటీని చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో, అదే విధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాదని చెప్పి మనం చేస్తున్నాం. వారు ఏమంటారు అధ్యక్ష, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు. ఏంటి అధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? సరే, పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే? ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష ఇది? ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? సభా స్థానంలో ఎవరు కూర్చున్నా సభాపతి. మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏహభావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల. అంత మాత్రాన మీ భావాల్ని, మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి, ఈ సమాజానికి అవమానకరం.